తిరుమల లడ్డూ విషయంలో శాసన మండలిలో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబడినప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు శాసనసభ చరిత్రలో కానీ చట్టసభల చరిత్రలో కానీ ఇప్పటి వరకు ఎక్కడ జరగని పరిస్థితి అని చెప్పి అందరూ చెబుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మండలి చైర్మన్ ను పట్టుకొని సీనియర్ మంత్రిగా ఉండి సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మతాన్ని అనవసరంగా అక్కడ ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. పుణ్యశీల గారు బాగున్నారా? నమస్తే సార్, గుడ్ అండి. మేడం, మండలిలో నిన్న అచ్చెన్నాయుడు మండలి చైర్మన్ మోషన్ రాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మీరు క్రిస్టియనా, మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? సార్ నేనైతే ఒకే ఒక్క మాట అడగదలుచుకున్నాను సార్. ప్రజా ప్రతినిధి, ప్రజానాయకులు అనేటటువంటి వ్యక్తులకి అసలు మతంతో పనేంటి అని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది, మతం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతం. నువ్వక్కడ ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించడానికి ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక మండలికి సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగానో లేకపోతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గానో నువ్వు అక్కడ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలకి ఏం చేయబోతున్నారు, మీరు మీ ప్రభుత్వం ఫామ్ కావడటానికి మీరు ఏమేం వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలు ఇప్పటి వరకు ఏమన్నా నెరవేర్చగలిగారా? ఇటువంటి ప్రస్తావనలతో ప్రజలకి మంచి చేసేటటువంటి విధంగా ఆ అసెంబ్లీ సెషన్ జరగాలే తప్ప మతోన్మాదంతో మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వేదికగా దాన్ని మార్చేయటం మాత్రం నిజంగా చాలా బాధాకరం సార్. అందులోనూ పర్టికులర్లీ దళితుడైనటువంటి మోషన్ రాజ్ గారిని, ఆయన దళితుడు హిందూ వర్షన్ని ఫాలో అవుతున్నారా లేదా క్రిస్టియన్ వర్షన్ని ఫాలో అవుతున్నారా అనేది అసలు తెలుసుకోకుండా మీ నాయకుడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్. సార్ ఒక్క మాట అయితే చెప్తున్నాను సార్, పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసినటువంటి మనము ఎంతో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి భారతీయ జెండాలోనే మన హిందుత్వానికి, క్రైస్తవత్వాన్ని, అలాగే ముస్లిం సోదరుల యొక్క ఇదిని మూడు రంగుల్ని కూడా మరి అశోక చక్రంతో మిళితం చేసి మరి రెపరెపలాడిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఓట్ల కోసమే వీళ్ళని ఓటు బ్యాంకుల్లా చూస్తున్నారా సార్? మామూలుగా దళితుల్ని, మైనార్టీల్ని గౌరవంగా చూడరా వీళ్ళు? వీళ్ళ బుద్ధి ఈ రోజున బయటపడట్లేదా? అసలు ఎవరినైనా సరే ఒక మత ముద్ర వేసి మాట్లాడవలసినటువంటి అగత్యం ఏమొచ్చింది? జరుగుతున్నదేంటి? మీరు లడ్డూపై చర్చ అనగానే మీకు ఒంట్లో వణుకు పుట్టేస్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వణుకుతో ఏం మాట్లాడాలో తెలియక అక్కడ మీ చంద్రబాబు నాయుడు గారు గాని, మంత్రులుగా మీరు గాని, ఎమ్మెల్సీలు గాని ఎవరైనా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడటమో, తప్పుడు కూతలు కూయటమో, డైవర్షన్ చేస్తూ పబ్బాలు గడుపుకోవటమో తప్ప అసలు వాస్తవాలు ఒప్పుకోగలిగేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? మాట్లాడితే కల్తీ 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 అని మాట్లాడుతున్నారు. ఒక్కటి డైరెక్ట్ క్వశ్చన్ సార్, శాంపిల్స్ ఎవరి టైంలో తీశారు? ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది కూడా తినేటటువంటి వస్తువు సార్. పరమ పవిత్రంగా ప్రసాదంగా మనం భావిస్తాం. కానీ అది కూడా ఒక ఫుడ్, అది కూడా ఖచ్చితంగా ఆహార పదార్థం. సో వీళ్ళు అంటే 19-24 టైంలో ఉన్న లడ్డూలా ఉన్న తీసుకొచ్చారా? 19-24 టైంలో ఉన్న నెయ్యిని ఉన్న తీసుకొచ్చారా? మీ టైంలో కదా. మీరు జూన్ 4న మీరు గద్దెనెక్కితే 12 లోపు 4 ట్యాంకర్లు ఆల్రెడీ రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నాయి కదా. ఎలో అయ్యి లడ్డూ తయారీ జరిగినవి కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత కదా 22న కదా రిజెక్ట్ కాబడిన 4 ట్యాంకర్లు బయటికి వెళ్తే మళ్ళీ 27వ తారీఖున వాటిని వైష్ణవి డైరీ ద్వారా మీరు తెప్పించి ఆ శాంపిల్స్ లో కదా తప్పు ఉందని చెప్పని సిబిఐ సిట్ కూడా మరి చెప్పడం జరిగింది. అసలు సిబిఐ సిట్ రిపోర్ట్ 44లో క్లియర్ గా యానిమల్ ఫ్యాట్ లేదు అని 44 పేజ్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తే ఎంత దారుణంగా సిబిఐ సిట్ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని అనురాధ మాట్లాడుతోంది, అలాగే అచ్చెన్నాయుడు మంత్రి కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాష్ట్రం ఎటుపోతా ఉంది సార్? నాకు అర్థం కాదు. భక్తుల మనోభావాలతో ఆడుకోవటమే కాకుండా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం
కులాల్ని రెచ్చగొడుతున్నారు, మతాల్ని రెచ్చగొడుతున్నారు, కించపరుస్తున్నారు. వీళ్ళ నోటికొచ్చినట్టు అసలు వీళ్ళ నోటికి అద్దు ఆపు అసలు ఉండదా అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఈ రోజైతే వాపోతా ఉన్నారు సార్ ఖచ్చితంగా. అసలు ఏ రాజ్యాంగం ఇచ్చిందండి ఈ మంత్రికి హక్కు? మోషన్ రాజ్ గారిని పట్టుకొని నువ్వు క్రిస్టియన్ అంటానికి, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని నువ్వు అసలు ఎవరినైనా సరే క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, నిన్ను ప్రజాప్రతినిధిగా నిన్ను ఎన్నుకున్న తర్వాత ప్రజాసేవ చెయ్యవయ్యా బాబు అంటే అక్కర్లేని సోదంతా అసెంబ్లీలో పెట్టి ప్రజలకి ఎంత అసహనాన్ని క్రియేట్ చేస్తున్నారంటే సార్ వీళ్ళని ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటారండి. ఇప్పటికి 20 నెలలుగా వీళ్ళ బాగోతాలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రతి క్షణం కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. 29లో మాత్రం ఒక్కొక్కడికి గూబ వాచిపోతుంది సార్. ఇది మాత్రం నాకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఫ్యూచర్. అదే ఇక్కడ మండలిలో ఇంకా 2 ప్రధానమైనటువంటి అంశాలు పరిగణించాలి. ఒకటి, మీరు క్రిస్టియనా, మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని చెప్పి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినప్పుడు వాస్తవానికి మండలి చైర్మన్ గా హోదాలో ఉన్నటువంటి మోషన్ రాజు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేను క్రిస్టియన్ కాదు హిందువునే అని. అసలు నా మతంతో మీకు పనేంటి అని చెప్పి నిలదీసి అడగాల్సింది. ఆ తర్వాత ఆయనకున్నటువంటి విచక్షణాధికారులను ఉపయోగించి సభను వాయిదా వేసి ఉండాల్సింది, లేదా అచ్చెన్నాయుడును సభ నుంచి బయటకు పంపించేసి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా ఆయన వివరణ ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అక్కడ. వివరణ ఇచ్చుకోవటం లేదు సార్. ఇక్కడే మనుషుల యొక్క సంస్కారం, కూటమి వాళ్ళకి కుసంస్కారం ఉంది కదా అని చెప్పని మా మోషన్ రాజ్ గారు ఆ కుసంస్కారాన్ని అయితే పాపం ఆయన అక్కడ ప్రదర్శించలేదు సార్. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి, సభకి క్షమాపణ చెప్పాలి అని చాలా గౌరవాత్మకంగా, నేను హిందువునో క్రిస్టియన్నో డిసైడ్ చేయడానికి మీరెవరు అని ఆయన్ని గద్దించి మీ మాటలు ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పని ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి బుద్ధి జ్ఞానం లేకపోయినా చైర్మన్ గా ఈ సభని నడుపుతున్నటువంటి వ్యక్తిగా నాకు సంస్కారం ఉంది అన్న విధానంలో ఆయన కొంత స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. అది వీళ్ళకి పనికిరాదు సార్. మీరు చెప్పినట్టుగా మా మోషన్ రాజ్ గారు కొంత అలా ఆలోచించవలసింది. ఇమ్మీడియట్లీగా ముందు ఆయన్ని సస్పెండ్ చేసి బయటికి తోసేసి ఉంటే గనక చాలా బాగుండేదేమోనని కూడా నా ఇన్నర్ ఫీలింగ్ కూడా సార్. ఎందుకంటే దళితులంటే వీళ్ళకి ఎంత చులకనగా ఉంది సార్, వాళ్ళని ఓట్ బ్యాంక్ లాగానే చూస్తున్నారు అన్నది ఈ రోజు క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వట్లేదా? క్రిస్టియన్స్ అని, ఇప్పుడు క్రిస్టియన్స్ అనేవాళ్ళు భారతదేశంలో బతకూడదా? క్రిస్టియన్స్ అనేవాళ్ళు మనుషులు కాదా? క్రిస్టియన్స్ అనే వాళ్ళ ఓట్లతో నువ్వు గెలవట్లేదా? తప్పు కదా. ఇప్పుడు నువ్వు బేసికల్ గా నువ్వు హిందూ అని చెప్పుకుంటున్న నువ్వే తిరుమల లడ్డు ప్రసాద విషయంలో మీరు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారో స్టేట్ మొత్తం చూస్తా ఉంది. అసలు ఇతర మతాలను అనాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు అనాలి? అసలు మతాల మధ్య అసలు ఉన్న కాన్సెప్ట్ ఏంటి? నువ్వు మతాల మధ్య చిచ్చు పెట్టి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఏమిటి? ఈ రోజున దళితులంతా కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు సార్. ఇతను అసెంబ్లీలో ఏదో ముక్కును బట్టి మమ అన్నట్టుగా ఏదో నా మాటలు నేను అనకుండా ఉండాల్సింది అని అన్నంత మాత్రాన సభకు క్షమాపణ చెప్పినట్టు కాదు. అలాగే అక్కడ కూర్చున్నటువంటి మోషన్ రాజు గారు దళితుడు ఆ ఒక్కడనే అన్నారని చెప్పని అనుకుంటున్నాడు ఈయన మంత్రి అచ్చెన్నాయుడు గారు. కాదు సార్, దళిత జాతి మొత్తాన్ని కూడా అతని మాటలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఖచ్చితంగా అందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు. బయటికి వచ్చి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పైతే తీరాలి. లేదు దళిత జాతి క్షమించదు సార్. ఇంకొక విషయము ముఖ్యంగా, ఓకే, మోషన్ రాజు గారు వివరణ ఇచ్చుకున్నారు, నేను క్రిస్టియన్ కాదు హిందువు అని చెప్పి. ఆ తర్వాత కూడా అచ్చెన్నాయుడు, ఓకే మీరు క్రిస్టియన్ కాదా హిందువా, నేను క్రిస్టియన్ అనుకున్నాను అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? ఒకవేళ మోషన్ రాజు క్రిస్టియన్ అయి ఉంటే ఈయన చేసిన వ్యాఖ్యలు సమంజసమే అని చెప్పి ఆయన భావించినట్టు అనుకోవాలా ఏంటి? అంతే కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టార్గెట్ ఆయనకి. ఇప్పుడు ఈయన దళితుడు కాబట్టి వారు కూడా క్రిస్టియనే అన్న ఇదిలో పాపం ఆయన ప్రాస చూసుకున్నాడు. మీరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియను, ప్రాసలు సరిపోయినాయి కదా సార్. ఈయన అంత్యప్రాసలు చూసుకున్నాడు అనమాట. అంతే తప్ప ఆ మాటలు ఒక వర్గాన్ని ఎంత బాధ పెడతాయో, వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఆలోచించలేనటువంటి ఇలాంటి అధములు
అసలు మంత్రివర్గంలో ఉండటం దౌర్భాగ్యం సార్. నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీగా బర్తరఫ్ చేస్తాడు మంత్రి అచ్చెన్నాయుడిని ఖచ్చితంగా. కానీ ఎందుకంటే సార్ అలా జరగదు సార్. ఎందుకంటే బిఆర్ నాయుడు విషయమే మనం చూసాం. అంత చండాలంగా టీటీడీ బోర్డు చైర్మన్ మీద అంత ఆధారపూరితమైనటువంటి వీడియోలు బయటకు వస్తే ఈ రోజు వరకు ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. ఆనాడు దళితుల గురించి ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనేటువంటి మాట్లాడినటువంటి కుసంస్కారికి ఈ రోజున ఈయన్ని బర్తరఫ్ చేస్తాడని మనం ఎట్లా అనుకుంటాం సార్? కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంత్రి అచ్చెన్నాయుడిని బర్తరఫ్ చేయాలని మాత్రం వారి ఇంటెన్షన్ అని మాత్రం చెప్తా ఉన్నాను సార్ నేను. అదే ఇప్పుడు అది ఇందాక ఇప్పుడు నేను అడిగేవాళ్ళు మీరే చెప్పారు. ముఖ్యంగా బిఆర్ నాయుడు వ్యవహారంలో ఇప్పటి వరకు అటు పవన్ కళ్యాణ్ నోరెత్తలేదు, సనాతని అని చెప్పుకుంటుంటారు ఆమె అనపాలజెటిక్ సనాతని హిందూ అని, హైందవ ధర్మాన్ని కాపాడడానికే నేను ఈ అవతారం ఎత్తానని చెప్తుంటారు. ఆయన మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు కూడా పల్లెత్తి మాట్లాడలేదు. సార్ ఒక్కటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు మతముద్ర వేసి మాట్లాడుతూ ఉంటారు తప్ప అసలు ఎవరి టైంలో ఎవరు హైందవత్వాన్ని గౌరవించారు అని మనం ఒక డిఫరెన్సియేషన్ ని మనం గనక చూస్తే, ఈ మీరన్నట్టు అపోలజెటిక్ సనాతని హిందూ గారు మరి ఎక్కడికి వెళ్ళిపోతాడో అయితే మాత్రం తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి, చచ్చిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చనిపోయినటువంటి వ్యక్తి అన్న సంస్కారం లేకుండా మాట్లాడటానికి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి తలాతోక లేకుండా, అవగాహన లేకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా సొల్లు కబుర్లు చెప్పటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి మీడియా ద్వారా వచ్చేస్తాడు. అంతేగాని నిజంగా సనాతని హిందూ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇంత తప్పుడు పని. ఎందుకంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు చాలా గొప్పగా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మండలి చైర్మన్, అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త మండలి చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో అతను క్షమాపణ చెప్పాలి, ఈ బ్రహ్మోత్సవాలు ఈ రకంగా ఇట్లా జరిగి ఉండకూడదు అని చెప్పి ముందు నేను క్షమాపణ చెప్తున్నాను, మా ప్రభుత్వం ద్వారా జరిగిన ఈ తప్పుకేనే ఆయన క్షమాపణ చెప్పడం కాకుండా చైర్మన్ వాళ్ళ పాలక మండలి కూడా చెప్పాలి అని ఆయన చెప్పినప్పుడు బిఆర్ నాయుడు ఏం చేశాడు సార్? ఆయన చెప్పుకుంటాడు, నేను సమాపణ చెప్పిన తర్వాత నేను చెప్పినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని అడిగాడు. అది అతని సంస్కారం. సో ఏంటంటే ఇప్పుడు సనాతని హిందూ గారికి పరిస్థితి ఏంటంటే, నేను ఆ రోజు క్షమాపణ చెప్పమంటేనే నేను గౌరవ డిప్యూటీ సీఎం అన్న గౌరవం కూడా లేకుండా తోటకూరలో కరేపాకులా తీసేశాడు నన్ను, నా మాట నేను. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఇది చేస్తే అసలు మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు అని అనేస్తాడు అని చెప్పని ఈయన పాపం సైలెంట్ గా ఉన్నారు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా మాట్లాడాలంటే మాత్రం, అసలు అబద్ధాలని నిజాలుగా కూడా చెప్పాలంటే మాత్రం వారు ముందుకొస్తారు తప్ప, నిజంగా ఎన్ని చూసాం సార్. ఇప్పుడు ఆ తిరుమల తొక్కిసలాట ఒక్కదానిలో వచ్చి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి? సింహాచలం జరిగిందా సార్? కాశీనాయన క్షేత్రంలో జరిగిందా సార్? అసలు ఆయన డిపార్ట్మెంట్ ద్వారా కాశీబుగ్గంలో కూడా మరి అదేంటి 1000 మంది ప్రతిరోజు భోజనం చేసేటటువంటి ధర్మసత్రాన్ని నిర్దాక్షిణ్యంగా నీ డిపార్ట్మెంట్ ద్వారా కూల్చేయించావు. ఆ రోజు ఏమన్నా మాట్లాడావా? వారాహి అమ్మవారిని కాలువలో పడేసినప్పుడు ఏమన్నా మాట్లాడావా? వీళ్ళ సార్ హైందవత్వాన్ని కాపాడేది? అసలు లడ్డూ విషయం అసలు ఇది చేస్తే అసలు ఒకళ్ళు అసలు సినిమా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా క్రియేట్ చేశారు. కానీ వాస్తవాలు మాత్రం సిబిఐ సిట్ కాస్త పటాపంచలు చేసింది. ఇప్పుడు ఆ సిబిఐ సిట్ రిపోర్ట్స్ కూడా ఈ రకమైన బిహేవియర్, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకపోవడము, అంటే ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిందని అనుకోవాలా కూటమి ప్రభుత్వం? అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి అనుకోవాలా? సార్ ఒక్క మాట అయితే వాస్తవం, హిందువులకి వెంకటేశ్వర స్వామి వారు అనేటటువంటి ఒక సెన్సిటివ్ విషయం ఏదైతే ఉందో, ఆయన కలియుగ దైవంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ని దిగజారుడు రాజకీయాలతో అప్రదిష్ట పాల్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరికీ దూరం చేయాలి, ఒక మతముద్ర వేసి అతన్ని శాశ్వతంగా రాజకీయాల్లోంచి పక్కకు తొలగించాలి అనేటటువంటి దుష్ట ఆలోచనలు చేసి తన మెడకి తనే ఊరేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిజం నివురు గప్పు ఉంటుంది సార్. ఆ నివురుని ఇలా అంటే చాలు
మళ్ళీ ఆ నిప్పు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. జస్ట్ ప్రస్తుతం ఉమ్, ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ అది ఏమీ లేదు కదా అని పట్టుకోవాలని చూస్తే కాలిపోతుంది అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పటంతోనే వెంకటేశ్వర స్వామి వారే, ఒరే బాబూ నాయనా, నా టైంలోనే ఆ బిడ్డ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 3,000 గుళ్ళు ప్రపంచవ్యాప్తంగా కట్టించాడు. నీ టైంలో నువ్వు ఎస్ బ్యాంక్కి నా హుండీలో ధనాన్ని 1,300 కోట్ల రూపాయలు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి చెప్పేసేస్తే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి సు- ఎంతో ఇదిగా టీటీడీ ధనాన్ని కాపాడాడు. ఉమ్, అట్లాగే ప్రతి ఒక్క విషయంలో కూడా అసలు హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో, అర్చకుల విషయంలో కావచ్చు, వాళ్ళ శాలరీస్ విషయాల్లో కావచ్చు, ప్రతిదీ సార్ ఎవరికైనా సరే అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎంత చేశారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఇవంతా కూడా చేసింది జగన్మోహన్ రెడ్డే నాయనా, నువ్వేం కాదు, నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం నన్ను రాజకీయంలోకి లాగి భగవంతుడన్న భయం భక్తి లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తావా అని చెప్పని టిట్ ఫర్ టాట్ ప్రోగ్రామ్ సార్. ఈ యొక్క మాట నేను ఆల్రెడీ చెప్పాను. టిట్ ఫర్ టాట్ ప్రోగ్రామ్ అనేది వెంకటేశ్వర స్వామి వారు స్టార్ట్ చేశాడు సార్. ఆయన ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే గిల 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 కొట్టుకుంటా ఉన్నారు. కంప్లీట్లీ డిఫెన్స్ లో పడిపోయారు. ఆ డిఫెన్స్ లో పడిపోయి ఏం చెప్పాలో తెలియక మొన్న చూసుంటారు సార్, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వబోయే ముందు చంద్రబాబు నాయుడు గారిని లడ్డూ కల్తీ వ్యవహార విషయం తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయారు ఆయన. అవును. నిజంగా జగన్మోహన్ రెడ్డే కల్తీ చేసి ఉంటే నిలబడి ఎస్ అని చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఇలా చేశాడు, మా దగ్గర రుజువులు ఉన్నాయని చెప్పాలిగా. అవును. అసెంబ్లీ సాక్షి ఊరికనే ఒక పేపర్ పట్టుకుంటాడు సార్. ఒక్కటైతే ఉమ్, నేను చెప్తున్నా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నక్క వాత పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోతుంది సార్. ఎందుకంటే నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడాలి అనుకున్నా త్రూ ప్రెస్ మీట్స్ ఆర్ ఎనీథింగ్ సార్, ఎక్కడైనా సరే విత్ డేటా మాట్లాడతారు ఆయన. ఏది పడితే అది గాల్లో లెక్కలు మాట్లాడతారు, కాగ్ లెక్కలు మాట్లాడతాడు ఆయన. అవి ఉన్నదే చెప్తాడు, లేనిది అవును. చెప్పడు. ఆయన్ని చూసి ఏదో చేద్దామని చెప్పని అసెంబ్లీలో 4 కాగితాలు చేతిలో పట్టేసేసుకొని గాల్లో లెక్కలు చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యూర్ డేటాని మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడొస్తుంది సార్? అలవాటు లేని ప్రాణం. అవును. నోటికొచ్చినట్టు అబద్ధాల పర్వం అలవాటైనటువంటి వ్యక్తికి అది ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పగలగడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలా నిఖార్సుగా, నిజాయితీగా ఒక డేటా పట్టుకొని ఎస్ నా టైంలో ఇది జరిగింది, నీ టైంలో ఇది జరిగింది, ఎవరు ఏంటి అని ఆయన ఛాలెంజింగ్ గా మాట్లాడేటటువంటి ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి అలవాట్లేని వ్యవహారం కదా. ఆ వ్యవహారంలో గుక్క తిప్పుకోలేకపోతున్నాడు సార్ పాపం బిడ్డ. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రోజున పాపం చాలా జాలేస్తోంది. ఎందుకంటే సార్, మనం చేసిన తప్పు ఎప్పుడైనా సరే సార్, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ కర్మ చోటు చోటు ఈ ఈ ఈ ఈ చో ఈ చోటి కర్మ ఈ చోటే, చూడటం మరునాటి కర్మ మరునాడే. ఈ కర్మ చోటు ఈ చోటే, మరునాటి కర్మ మరునాడే. ఒకప్పుడు సార్, ఇప్పుడు ఆన్ టైం జరిగిపోతోంది. భగవంతుడితో పెట్టుకుంటే ఊరుకుంటాడా సార్? ఎంతమంది సెంటిమెంట్స్ తో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా కూడా సార్ నాకు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని చెప్తారేంటి సార్? నాకు అర్థం కాదు. అసలు కల్తీ జరిగిందని మేం చెప్పామా, లేకపోతే కల్తీ నెయ్యులు సరఫరాలు చేశామని మేం చెప్పామా, లేకపోతే భక్తుల మనోభావాలతో మేమేమన్నా ఆడుకున్నామా, లేకపోతే పుష్కరాలను అడ్డం పెట్టుకుని గుళ్ళు కూల్చామా, మేమేం చేశామని మేమెందుకు ఒప్పుకోవాలి కల్తీ జరిగిందని? అసలు మాకేం పని? నిందలేసింది నువ్వు, తప్పుడు మాటలు మాట్లాడింది నువ్వు, నెపం రుద్దింది నువ్వు, చిట్ట చివరికి బొక్క బోర్లా పడింది నువ్వు సిబిఐ సిట్టు ద్వారా. మేమెందుకు చెప్తాం కల్తీ జరిగిందని? మేమెందుకు క్షమాపణ చెప్తాం ఆంధ్ర రాష్ట్రానికి? మొన్న ఇంకోటి కూడా సార్, ఆ సాక్షిలో ఏదో జీసస్ క్రైస్ట్ గురించి ఇప్పుడు ఈ ఉపవాస దినాలు వాళ్ళకు కూడా జరుగుతున్నాయి కదా సార్. సో జరుగుతున్నాయి కదా. సాక్షి పేపర్లో ఏదో మిస్టేక్ ఏదో వస్తే అది తను అది ప్రిపేర్ చేసినటువంటి కాలం అమ్మాయి విషయంలో మరి ఆయన
ఏదంటే ఎవరు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని నేను మాట్లాడతాను. ఆయన ఒక చిన్న లేఖ రిలీజ్ చేశారు సార్ ఆయన. ఉమ్, అదేంటి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఎప్పుడు కూడా ఈ ఆర్టికల్‌లో ఎప్పుడు తప్పైతే ఇన్ని సంవత్సరాలుగా ఆ అమ్మాయి చేయలేదు. ఏదో పొరపాటు ఉమ్, దొర్లింది. ఇది మా సాక్షి యాజమాన్యంతో పాటు నేను కూడా బాధ్యత వహిస్తున్నాను. ఎవరు మనసు కష్టపెట్టుకోవద్దని ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఉమ్, దాన్ని పట్టుకుని వీళ్ళేం మాట్లాడుతున్నారు, అక్కడ అలా నువ్వు క్రిస్టియన్‌వి గాబట్టే గదా! నువ్వు ఆళ్ళ దగ్గర తప్పు జరగడగానే త మీదేసుకుని ఉమ్, క్షమాపణ చెప్పు. యెస్. అక్కడ సాక్షి ద్వారా ఒక ఆమె తెలుసో తెలియకో చేసినటువంటి మిస్టేకు భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పని ఆయన అగ్రీ అయ్యి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మిస్టేక్ వారి వల్ల జరిగిందని వారు భావించారు కాబట్టి వారు క్షమాపణ చెప్పారు. అంతేగాని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న తప్పుడు కూతైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు మాట్లాడలేదు గదా! భక్తుల మనోభావాలతో ఎప్పుడు ఆయన ఆడుకోలేదు గదా! ఆయనెందుకు క్షమాపణ చెప్తారు? ఆయనకి ఆయన మొన్న గూడా చెప్పారు సార్. నా మతం మానవత్వం. ఉమ్, నా మతం మానవత్వం అని ఆయన ఎప్పుడో చెప్పారు. నేను బయటికొస్తే ఒక హిందూని, బయటికొస్తే ఒక ముస్లింని, బయటికొస్తే ఒక క్రిస్టియన్‌ని. నాకన్ని మతాలు ఒకటే. నాకన్ని మత ధర్మాలు ఒకటే. ఏదైనా ఉంటే నా 4 గోడల మధ్యే తప్ప, అది నా పర్సనలే తప్ప, బయటికొస్తే నేను అందరి వాడిని అని కొన్ని వందల, వేల సార్లు చెప్పాడు. నువ్వు పబ్బం గడుపుకోవటం కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నావు. మళ్ళీ క్రిస్మస్ వచ్చేస్తేనో, రంజాన్ వచ్చేస్తేనో మీ సార్ ఇప్పుడు మీరు గూడా రంజాన్ ఉమ్, మాసంలో అవును. ఉపవాసాల్లో ఉంటున్నారు. మీ దగ్గరకొచ్చి భుజాల మీద చెయ్యేసి ఫోటోలు దిగేసేసి మైనారిటీలకి మేము న్యాయం చేస్తాం అనేసేస్తారు ఈ టైంలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కూడా ఎవరికి క్రిస్టియన్స్‌కి కూడా ఇప్పుడు ఉపవాస దినాలు వాళ్ళకి జరుగుతున్నాయి. ఈస్టర్ దినాలు గదా సార్! వాళ్ళకి కూడా. అవును. వాళ్ళకి కూడా వాళ్ళ భుజాల మీద కూడా చెయ్యేసేసి మేము క్రిస్టియన్స్‌కి ఎన్నో, దళితులకి ఎన్నో చేసేస్తున్నాం అని వాళ్ళని అనేస్తారు. ఉమ్, కేవలం రాజకీయం, రాజకీయం, రాజకీయం సార్. భగవంతుడికి కూడా వీళ్ళు ఎగ్జంప్షన్ ఇవ్వడంలే. రైట్. ఓకే. ఎవ్వరినైనా ఉపయోగించేసుకుంటారు. ఎవ్వరినైనా ఉపయోగించుకుంటారు. ఎవ్వరినైనా బలి చేస్తారు అంటానికి హైందవ భక్తుల మనోభావాలు, ఈ రోజున క్రిస్టియన్‌లు, రేపు రైట్. ముస్లింలు సార్. ఇవే రైట్. మన ఇక కళ్ళ ముందు కనపడుతున్న నగ్న సత్యాలు. రైట్. ఇక చంద్రబాబు నాయుడు 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? సార్ ఆయన్ని గాల్లో లెక్కలు చెప్పొద్దని చెప్పండి. ఉమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉంటుంది. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,39,000 కోట్ల రూపాయల అప్పు అయితే గాల్లో కాకి లెక్కలు చెప్తూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు అన్నట్టుగా కాదు సార్. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉమ్, లేరు. నువ్వు ఆ 6.5 లక్షలు చేత్తో ఓ పేపరు జనాలకి ఎవరికి కనపడకుండా నువ్వు చేతిలో పేపర్ పట్టుకుని చెప్పినంత మాత్రాన నువ్వు 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసావని ఎలా నిన్ను బిలీవ్ చేస్తారు? ఏ కంపెనీలు తీసుకొచ్చావని, ఏ ఏ ఏవి స్టార్ట్ చేశావని, ఎక్కడ ఎవరికి ఇచ్చావు? ఉమ్, మొన్న ఎన్డీటీవీ వాళ్ళతో కూడా అది పేమెంట్, అది కూడా పెయిడ్ ప్రమోషనే అది కూడా. అక్కడ కూడా ఏం చెప్పావు? 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయి అనగానే పాపం ఆ యాంకర్ గారు దిమ్మ తిరిగి బొమ్మలాటాడాడు. ఉమ్. ఆయన ఏం రాహుల్, మాట్లాడుతున్నాడో తెలియక. అసలు 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటే ప్రపంచం మొత్తం ఇస్తున్నాడా సార్ చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచ జనాభా అంత లేనట్టుంది కదా. అదే సార్. అసలు అది అంతా తీసేస్తే మనకున్నది 145 కోట్ల జనాభా. యావత్ ఇండియా వైజ్ వేసుకుంటే. ఇండియా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒక 4 ఒక కోట్లు. 4.5 నుంచి 5 కోట్లు ఉమ్, కదా! పోనీ ఎట్లా సార్? ఎట్లా? ఏ రకంగా? ఏ నిష్పత్తిలో ఇస్తున్నాడాయన? అసలు ఇంత ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగడని అసలు వీళ్ళ మాటలైతే మాత్రం అంబరాన్ని అంటేస్తా ఉంటాయి గానీ, వాస్తవికతలో మాత్రం అడుగు గూడా ముందుకు వెయ్యరు సార్. ఉమ్, మా టైంలో 19-24 6.5 లక్షల ఉద్యోగాలు మేమిచ్చాం. మేము డేటా రూపంగా గూడా చూపించగలం. మాకా దమ్ముంది. మేం మాట్లాడతాం. కానీ నువ్వు చెప్పేటటువంటి మాట రిపోర్ట్ చూపిచ్చు. మేమడిగేది డేటా. ఎక్కడ ఏ మూల నుంచి ఎవరికిచ్చావు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే వాళ్ళందరినీ ఈ రోజున పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వాచ్‌మెన్‌లని చేసావు నువ్వు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది. సచివాలయంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి వాలంటీర్స్‌నైతే మాత్రం 10,000 ఇచ్చేస్తానని డప్పు కొట్టి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను నిద్రపుచ్చేసావు.
వాళ్ళని రోడ్డు మీదకి లాగేశావు. ఎవరికి ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు? నువ్వు ఇచ్చానని చెప్తే నమ్మడానికి ఈ రోజున రాష్ట్ర యువత ఉన్న పిచ్చితనంగా ఉందా? నిరుద్యోగ భృతేది 20 నెలలైంది. ఆడబిడ్డ నిధేది ఎక్కడ సార్? అసలు ఈ అబద్ధాల పర్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందో, అసలు చంద్రబాబు నాయుడు గారి చేతికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది ఈ ఆంధ్ర రాష్ట్రం. నిజంగా ఇష్టారాజ్యంగా ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు ప్రజలతో. కానీ వీటన్నిటికీ అంతిమంగా వెంకటేశ్వర స్వామి అయితే చెక్ పెడతారు సార్. ఆయన స్టార్ట్ చేశాడు ప్రోగ్రాము. రివెంజ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి 29కి భజన ఉంటుంది సార్. అసలు వర్ణనాతీతం అన్నమాట. లైఫ్ లో మళ్ళీ రాజకీయం అనేటటువంటి పదం ఎత్తాలన్నా కూడా భయపడేటటువంటి విధంగా భగవంతుడి తీర్పు అయితే మాత్రం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ.